హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతీస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర పప్పు అండి. ఈ పప్పుని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నం చపాతీ రెండిట్లలో కూడా మంచి కాంబినేషన్ అండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ పాలకూర పప్పు ఎలా రెడీ చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకోండి. తర్వాత 1 గుప్పెడు శనగపప్పు అండి. శనగపప్పు కంపల్సరీ వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని నార్మల్ వాటర్ తోటి 2 సార్లు వాష్ చేయండి. తర్వాత మనం త్రాగే మంచినీళ్ళు ఇందులోకి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి. ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత ముందుగా మనము శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఈ పప్పులోకి యాడ్ చేసేసేయాలండి. చూడండి, ఇలా మనం కట్ చేసుకున్న పాలకూర మొత్తం ఇందులో పెట్టేసేయాలి. నేను పాలకూర కొంచెం ఎక్కువగానే వేస్తానండి, చాలా బాగుంటుంది పప్పు. అండ్ 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా రిక్కలుగా తీసి వేసేసుకోండి. అండ్ 1 మీడియం సైజ్ ఉల్లిపాయ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేయండి. 2 టమాటోలు అండి, అవి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేయండి. 1 గుప్పెడు కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. నేను కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేయండి. చూడండి, ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేయండి. నేను పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నాను, 5-6 తీసుకున్నాను, అందుకని కారం కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను, పప్పు ఉడికిందా లేదా చూద్దాము. ఇలా స్పూన్ పెట్టి కలిపేసేయండి. చూడండి, అడుగున చక్కగా ఉడికిపోయింది పప్పు అంతా. అండ్ ఎక్కువ మెత్తగా కూడా ఉడకనియొద్దండి, కొంచెం పలుకుగా ఉంటేనే పప్పు బాగుంటుంది. ఇందులో కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు వేసి 1 మ్యాషర్ తీసుకొని ఇలా పప్పు గుత్తితోటి మ్యాష్ చేయండి. అది పప్పును మొత్తం మెత్తగా మ్యాష్ చేయొద్దండి. పచ్చిమిర్చి టమాటాలు కొంచెం నలిగేట్టుగా చేయండి. చింతపండు కూడా కొంచెం నలగాలి. ఇలా మధ్యలోకి ఇలా మ్యాషర్తో నొక్కి పెట్టేసేస్తే చక్కగా నలిగిపోతాయి. అండ్ ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఒక ప్యాన్లో జీలకర్ర, ఆవాలు అండ్ ఎండు మిరపకాయలు, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి తాలింపులో. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచేసి ఈ పోపులోకి యాడ్ చేసేసేయండి. వెల్లుల్లి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వెల్లుల్లి ఎక్కువగా వేగితే చేదు వచ్చేస్తుందండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు దీని ఫ్లేవర్ మాత్రమే ఈ పోపుకు పట్టుకొని పప్పు కమ్మగా ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా మంచిదండి. వెల్లుల్లి అన్ని కర్రీస్లో కూడా వాడితే చాలా మంచిది. అండ్ ఇప్పుడు చూడండి, పప్పులోకి పోపు యాడ్ చేసేస్తున్నాను. అంతేనండి, ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా. అన్నీ ఒకే దగ్గర పెట్టేసేయాలి, తొందరగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది, పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.